హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందరికీ తెలిసుండొచ్చు, కానీ కొంతమందికి తెలిసుండకపోవచ్చు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క హౌస్కి కిచెన్ అనేది ఒక హార్ట్ లాంటిది కదండి. ఎందుకు అంటే హౌస్ వైఫ్స్ చాలా ఎక్కువ టైం అనేది అక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ కిచెన్లో కొన్ని అంటే చాలా తక్కువ కాస్ట్లో ఉండేటువంటి ఐటమ్స్ తెచ్చుకుంటే మన పని అనేది చాలా సులువుగా అవుతుంది. సో అవి కొన్ని నేను మీతో షేర్ చేస్తాను. ఇది స్కాచ్ బ్రైట్ అనమాట. సో ఇదేంటిదంటే మనకు కిచెన్లో కొన్ని తడి వస్తువులు పడినప్పుడు, వంటింట్లో మనం అప్పుడప్పుడు కర్రీస్ చేస్తున్నప్పుడు గంట స్లిప్ అవ్వడం కానీ కిచెన్ చుట్టూ స్టవ్ చుట్టూ అలా పడడం అనేది జరుగుతూ ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు ఏంటిదంటే ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. నేను ఇది ఏంటిదంటే ఒక పీస్ బయట తీసుకుంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుందండి. మనము డీమార్ట్కి అప్పుడు అలా వెళ్ళినప్పుడు కొంచెము ఏమంటారు కాంబో ఆఫర్ లాగా దొరుకుతాయి అనమాట. 3-4 కలిపి ఇలా ఇస్తారు అండ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. నేను అలా ఎప్పుడు సింగిల్ పీస్ అయితే ఎప్పుడు తెచ్చుకోను. నాకు ఒక 3-4 మంత్స్ అయితే వస్తాయి, ఇంకంతకంటే ఎక్కువ కూడా వస్తాయి అనమాట అంత వాడకం బట్టి. సో నేనేంటిదంటే కూర పడినప్పుడు దీన్ని ఎలా యూస్ చేస్తానంటే ఇప్పుడు క్లాత్తో యూస్ చేసామనుకోండి, దాన్ని కడగాలి అంటే దాన్ని కొంచెం సబ్బు పెట్టి పిండాలి అండ్ దానికి కొంచెం టైం టేకింగ్ అనమాట ఆరడానికి. అదే దీంతో కానీ మనం క్లీన్ చేసామనుకోండి జస్ట్ కొన్ని వాటరే సరిపోతాయి అనమాట దీన్ని క్లీన్ చేయడానికి. అండ్ అంత ఆరడానికి కూడా అంత టైం పట్టదు, మళ్ళీ వెంటనే నెక్స్ట్ మినిటే దీన్ని యూస్ చేసుకునేలా ఉంటుందన్నమాట. సో అందుకే నేను దీన్ని తీసుకున్నాను. వెంటనే తడి ఆరిపోతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనము కిచెన్ దగ్గర కూడా అప్పుడప్పుడు వాటర్ పడ్డప్పుడు దీన్ని యూస్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట వాటర్ని. అండ్ ఇదేంటిదంటే ఈ ఐటమ్ కూడా చాలా తక్కువ కాస్టేనండి. చాలా యూజ్ అవుతుందన్నమాట కిచెన్లో. చాలామందికి తెలియదు అండ్ నాకు కూడా చాలా రీసెంట్గా తెలిసింది. మనము అంట్లు కడిగేటప్పుడు మనం ఏంటిదంటే కొంచెం టీ గిన్నెలు కానీ పాల గిన్నెలు కానీ కొంచెం హార్డ్గా పోతుంది కదా, స్టీల్ పీచ్ అనేది ఎక్కువ వాడకూడదండి. సో నేనేంటిదంటే రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట. దీనివల్ల చాలా ఈజీగా పోతాయి అనమాట మరకలు. ఇప్పుడు కొంతమంది ఏంటిదంటే రైస్ కుక్కర్లో స్టీల్ పీచులు వాడడం వల్ల మొత్తం అక్కడ స్క్రాచెస్ అలా పడతాయి కదండి. కానీ దీన్ని యూజ్ చేసి క్లియర్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. టైల్స్ మీద వంట చేసినా కానీ మనకు ఆయిల్ మరకలు అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదండి. సో అలాంటి ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు కానీ టైల్స్ మీద చాలా క్లీన్గా వెళ్ళిపోతాయి అనమాట. మిగతా దేన్ని యూజ్ చేసినా నాకు అంత రిజల్ట్స్ అనేవి రాలేదు. దీన్ని యూజ్ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో చాలా తక్కువ శ్రమతో ఈజీగా ఆ స్ట్రెయిన్స్ కానీ ఇవన్నీ పోతున్నాయి అనమాట. చాలామంది ఏంటిదంటే ఈ క్లాత్ వాడుతూ ఉంటారు కదండి. ఈ క్లాత్ అనేది మనకు జస్ట్ ఆ టైం వరకు ఇప్పుడు ఏదైనా గిన్నెలు దించడానికి కానీ ఎంత పట్టుకారు ఉన్నా కూడా కొన్నిసార్లు ఈ క్లాత్లు అనేవి చాలా యూజ్ అవుతాయి. సో నేను కూడా దీన్ని ఎప్పుడు కిచెన్లో వన్ సైడ్ అయితే పెట్టుకుంటూ ఉంటానండి. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ థింగ్ అనమాట. అది కూడా కాంబో ఆఫర్లోనే తీసుకుంటాను. అప్పటికప్పుడు ఏమైనా కింద పడ్డప్పుడు తుడుచుకోవడానికి ఈ క్లాత్లు అనేవి చాలా యూజ్ అవుతాయి. అందరు ఏం చేస్తారంటే ఇంట్లో వాడుకున్న అంటే బట్టలు కానీ అలాంటి చినిగిపోయినవి వాడుతూ ఉంటారు, కానీ అలా వాడకూడదండి ఎప్పుడైనా. నెక్స్ట్ చాలా యూజ్ అయ్యే థింగ్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అండి. చాలామంది వీటి వల్ల ఏం యూజ్ ఉంటుంది అని అనుకుంటారు, కానీ చాలా యూజ్ అవుతాయి. మనం ఏంటిదంటే సరుకులు తెచ్చుకుంటాం కదండి. ఇప్పుడు కొన్ని సరుకులు ఏంటంటే వాటికి కావాల్సిన డబ్బాలు అనేవి మనకు దొరకవు. ఒక్కొక్కసారి వాటిని వెతకడంలోనే టైం అయిపోతుంటుంది. మళ్ళీ దాన్ని క్లోజ్ చేయకపోవడం వల్ల, కవర్ని క్లోజ్ చేయకపోవడం వల్ల ఏమైనా ఈగలు కానీ ఇంకా ఏమైనా ఫ్లైస్ కానీ అలా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటిదంటే మనము యూజ్ చేసుకున్న తర్వాత వెంటనే దాన్ని ఇలా రబ్బర్ బ్యాండ్స్తో క్లోజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. సో నేనైతే రబ్బర్ బ్యాండ్స్ని చాలా వాడతానండి. అలా ఒక డబ్బాలో అయితే ఇవి వేసుకుంటాను. ఎప్పుడు నాకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు అవి తీసేసుకొని మళ్ళీ వాటిని అలానే క్లోజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇది ఇంకా ఇలానే కాదండి, ఇంకా మనకు చాలా రకాలుగా ఈ రబ్బర్ బ్యాండ్ అనేది యూజ్ అవుతుంది. నార్మల్గా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఈ యొక్క చిన్న కిచెన్ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. నార్మల్గా మనకు సరుకులు అయిపోతూ ఉంటాయి కదండి అప్పుడప్పుడు. మనం కొన్ని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతూ ఉంటాం షాప్కి వెళ్ళిన తర్వాత. సో నేను ఏం చేస్తానంటే కొన్ని పేపర్స్ తీసుకొని, అక్కడ నేను పంచ్ చేయలేదండి, జస్ట్ ఒక సేఫ్టీ పిన్ తోటి దాన్ని కుచ్చి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఆ రబ్బర్ బ్యాండ్ని అక్కడ హుక్ ఉంటుంది కదండి, ఆ హుక్కు తగిలించాను అనమాట. సో అప్పుడు నాకు ఈజీగా ఏది గుర్తొచ్చినా కూడా కిచెన్లో ఒకటి పెన్ను మాత్రం ఖచ్చితంగా దగ్గర పెట్టుకుంటానండి. దగ్గర పెట్టుకొని ఎప్పుడు నాకు ఏది గుర్తొచ్చినా కూడా అక్కడ రాసుకుంటాను అనమాట. నాకు కిచెన్లో ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎంత ఇంపార్టెంటో, ఈ నైఫ్ ఈ సిజర్స్ ఎంత ఇంపార్టెంటో, నాకు పెన్ను కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు ఈ మధ్య మతిమరుపు వస్తూ ఉంది. సో నేను అందుకని అది బాగా యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇది స్క్రబ్బర్ అండి. నార్మల్గా అందరు ఏంటిదంటే పైన ఉన్న గ్రీన్ కలర్ స్క్రబ్బర్ని వాడుతూ ఉంటారు కదా. సో ఇది చాలా అంటే చాలా యూజ్ అండి. ఇది బయట షాప్స్లో సూపర్ మార్కెట్స్లో కొంటే ఒక్క సింగిల్ పీస్ వచ్చేసి 30-35 రూపీస్ అయితే చెప్తారు. కానీ నేను డీమార్ట్లో రెండు కలిపి 55కి ఏమో తీసుకున్నాను అనమాట.
ఆఫర్ ఉండడం వల్ల. సో ఇదేంటిదంటే ఇప్పుడు నార్మల్గా కిచెన్లో వాటర్ ఉంటాయి కదండి, ఇలా వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిని చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది. డస్టర్ అంటే అంతే కదండి, వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనము కిచెన్లో చట్నీస్ చేస్తూ ఉంటాం కదా, చట్నీస్ చేసినప్పుడు మిక్సీ చుట్టూ అలా పడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు, అలాంటివి కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాన్ని వెంటనే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. వాటర్ కింద పెడితే వెంటనే వెళ్ళిపోతుంది. సో అబ్జర్వ్ బాగా చేసుకుంటుంది అనమాట ఇది. అండ్ సాఫ్ట్ గిన్నెలు కడిగేటప్పుడు వెనకకు తిప్పి కడగచ్చు. నెక్స్ట్ కొంచెం హార్డ్ గిన్నెలు ఉన్నప్పుడు దీంతో మనము కడిగి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. వెజల్స్ చాలా యూజ్ అనమాట. ఇది కూడా, ఈ వస్తువు కూడా, ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయండి, కానీ చాలామందికి తెలియదు. సో నేను ఎప్పుడు ఏం తీసుకున్నా కూడా ఇలాంటి ఐటమ్స్ నేను కాంబోలో తీసుకుంటాను అనమాట. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే తీసుకుంటాను. అది కూడా నాకు 55 రూపీస్కి ఏమో పడిందండి, రెండు కలిపి. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా నేను కిచెన్ ఐటమ్స్ వీటిని మాత్రం అస్సలు మర్చిపోను అనమాట. మా హస్బెండ్ని కూడా వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఇవి ఎప్పుడైతే అయిపోతుంటాయో అప్పుడు అవన్నీ చెప్పి వీటిని మాత్రం ఖచ్చితంగా తెప్పించుకుంటూ ఉంటాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మనం ఎప్పుడు కిచెన్లో చేతులు కడుగుతూనే ఉంటాం కదండి, పొద్దుకు పసార్లు కడిగి మనం ఏదైతే డ్రెస్ వేసుకుంటామో దానికి తుడుస్తూ ఉంటాము, కానీ దట్ ఈస్ నాట్ గుడ్ హ్యాబిట్ అండి. ఇలాంటిది ఒక హ్యాండ్ టవల్ అనేది బయట దొరుకుతుంది, డీమార్ట్లో తెచ్చుకున్నాను అనమాట నేను ఇది. సో దాన్ని ఒక హుక్కు తగిలేసి ఎప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా దానికైతే నేను చేయి తుడుచుకుంటాను అనమాట. అది కూడా చాలా తక్కువ కాస్టే, 40 రూపీస్ ఏమో పడింది. యాక్చువల్ కాస్ట్ 50 ఎంత ఉండే, నాకు డీమార్ట్లో 35 ఎంత పడింది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది. మార్నింగ్ లేవగానే మనకు అంత ఇంట్రెస్ట్ అయితే రాదు కదా వంట చేయడానికి. సో నేనేం చేస్తానంటే ఖచ్చితంగా మార్నింగ్ అంటే దేవునికి సపరేట్, నా కిచెన్లో సపరేట్ ఉంటాయి అనమాట. ఈ ధూప్ స్టిక్స్ జస్ట్ 12 రూపీస్ ఏమో ఉంటాయి, ఇంకా కొన్ని 20-25 ఉంటాయి. నేను ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే ఒక ధూపాన్ని అయితే వెలిగించి అలా పెట్టుకుంటాను. దాని స్మెల్ కానీ అది అలా పీల్చుకుంటున్నప్పుడు ఒక రకమైన మోటివేషన్ అయితే వస్తుంది. ఎంత హార్డ్ సిచ్యువేషన్ అయినా పని చేయాలి అని అయితే అనిపిస్తుంది. సో ఈ కిచెన్ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇవన్నీ ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే కిచెన్ టిప్సే కాబట్టి ఈ వీడియోని ఆదరించి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.